హైడ్రా కమిటీని ఆ కమిషన్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఎందుకంటే తెలంగాణ ప్రజల ఆస్తులు అంటే చెరువులు కుంటలు అన్నీ కూడా కబ్జాలైనాయి. అదేవిధంగా బంచరాయి సికాం పరంపువ్వు ఈ ల్యాండ్స్ అన్నీ తర్వాత 22 ఏల అక్రమంగా ప్రైవేట్ భూములను కూడా పెట్టి 10 ఏళ్ళు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బావా బామర్దుడు ఈ రాష్ట్రంలో మొత్తము చెరువులు కుంటలు లేకుండా చేశారు. అదేవిధంగా హైదరాబాదు చుట్టూ ఉన్నటువంటి 2500 చెరువులు కుంటలను కబ్జాలు పెట్టి అందులో నిర్మాణం చేశారు. ఫామ్ హౌస్లు, ఇండ్లు. ఫామ్ హౌస్లు ఎవరు పెట్టారు? మొదలు కేటీఆర్ ప్రారంభించాడు. అక్కడ 25 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నారు. అట్లా ఈ ఆనాడు కట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈనాడు మీ కాంగ్రెస్ వాళ్ళు సుఖేందర్ వీళ్ళందరూ ఇప్పుడున్న కొంతమంది 10-15 మంది ఎమ్మెల్యేలందరూ ఆనాడు టీఆర్ఎస్లు ఉన్నోళ్ళే కదా ఆనాడు కూడా. అందుకోసమే ఈ నిర్మాణాలు ఎప్పుడు జరిగినాయి? 2014 నుంచి మొదలైనవి. 2500 చెరువులు కుంటలు ఇవన్నీ కూడా కబ్జాలు ఎప్పుడు జరిగినాయి అంటే 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కబ్జాలు పెట్టుకొని చెరువులను కుంటలను కబ్జాలు చేసి దాంట్లో నిర్మాణాలు చేశారు. ఫామ్ హౌజులు పెట్టారు, ఇండ్లు కట్టారు. అనేక మంది ఇలా కేటీఆర్ 25 ఎకరాలలో కబ్జా పెట్టి దాంట్లో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఇది వాస్తవం కాదా? ఒక్క పార్టీ కాదు, అన్ని పార్టీల మీద హైడ్రా వేసింది ప్రభుత్వము. ఎవరన్నా కానీ వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందే. చెరువులు కుంటలు అనేది ప్రభుత్వ సొమ్ము. అది అంటే ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము. అవిటి ఖచ్చితంగా రికవర్ చేయవలసిందే. ఖచ్చితంగా అవిటి మీద చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందే. ఏ పార్టీలలో అయినా పర్వాలేదు, ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పాడు. ఇలా ఇన్కన్వెన్షన్ ఎందుకు కూల్చాడు? అది ఖచ్చితంగా అక్రమ నిర్మాణము, అక్రమంగా కబ్జా పెట్టిండ్రు, దాన్ని నిర్మాణం చేసారు కాబట్టే దాన్ని కూల్చివేయడం జరిగింది. దాని తర్వాత అందరి కూడా ఇవాళ మా రెవెన్యూ శాఖ మంత్రి, మా మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు సవాల్ విసిరారు బాబామరులకు, హరీష్ రావుకు, కేటీఆర్కు. ఒకవేళ ఒక ఇటుకే ఉన్నా, నేను కబ్జా పెట్టి ఒక ఇటుకే మీ దాంట్లో నిర్మాణం చేసి ఉంటే కూల్చేయండి అని చెప్పాడు. నాదైనా నా కొడుకుదైనా ఎవరిదైనా పర్వాలేదు, తీసాడు, కూల్చేసేయండి అని చెప్పాడు. అది దమ్మున్న మంత్రి, గొప్పవాడు మా శ్రీనివాసరెడ్డి గారు. అంటే మీరేంటి, మీ హయాంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంతమంది కబ్జాలు పెట్టి ఫామ్ హౌస్లు కడుతుంటే మీరు వాటాలు తీసుకున్నారు, కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు వాటాలు తీసుకున్నారు తప్ప ఎవరి మీదనైనా చట్టపరమైన చర్య తీసుకున్నారా? అది మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా చెరువులు కుంటాలు కబ్జా చేసి నిర్మాణం చేసిన ఫామ్ హౌస్లన్నీ కూడా కూల్చివేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకోసమే హైడ్రా వేశాడు.